మేడం నమస్తే అండి. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న రా కదలిరా అనే కార్యక్రమం మీద కూడా వైసీపీ నాయకులు తీవ్రమైన విమర్శలు చేస్తూ ఉన్నారు. వైసీపీలో అసమ్మతితో ఉన్న నాయకుల్ని డబ్బిచ్చి కొనడానికే ఈరోజు చంద్రబాబు నాయుడు రా కదలిరా అనే ప్రోగ్రాం చేస్తున్నారని చెప్పి కూడా ఎన్నో రకాల ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఏ విధంగా చూస్తారు అసలు? వాళ్ళు విమర్శలు చేయంది ఎప్పుడండి? చంద్రబాబు నాయుడు గారు కూర్చుంటే విమర్శిస్తారు, చంద్రబాబు నాయుడు గారు నించుంటే విమర్శిస్తారు, చంద్రబాబు నాయుడు గారు ఏదైనా పేపర్ మీద సంతకం పెడుతుంటే వాళ్ళు ఏదో కథలు రాసేసి విమర్శిస్తారు. వాళ్ళు విమర్శించడం వాళ్ళకేం కొత్త కాదు కదా. చేతనైతే పనులు చేయమనండి, లేదా ప్రజల్లోకి వచ్చి మీటింగ్ పెట్టమనండి. అది పెట్టడం చేతగాక విమర్శిస్తూ జనం రావట్లేదు, జనాన్ని తీసుకొస్తున్నారు, జనాన్ని మొబిలైజ్ చేసుకోవడం చేత కావట్లా, వాళ్ళు అసమ్మతితో ఉన్నారు, వీళ్ళు అసమ్మతితో ఉన్నారు, వాళ్ళు అది చేస్తున్నారు, వీళ్ళు అసలు ఎవడో ఏదో ఏం చేస్తున్నారు, మీరేం చేస్తున్నారు? 151 సీట్లు ఇచ్చారు జనం, 151 మందిని గెలిపించారు, నిన్ను సీఎం చేశారు. నువ్వు కొంపలోనే కూర్చొని ఎప్పుడు ఏడకపోతే బయటకొచ్చి జనాలకి, మహిళలకి, ఇంతమంది మహిళల మీద దాడులు జరుగుతున్నాయి, ఆడవాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది, బీసీల మీద దాడులు జరుగుతుంది, డ్వాక్రా మహిళల దాంట్లో కూడా 2,000 కోట్లు చేసి పథకాలు ఇస్తున్న జగన్ కూడా మా బాబు గారి గురించి మాట్లాడుతుంటే వీళ్ళ మంత్రులు మాట్లాడతారు. వీళ్ళ మంత్రులు ఎలా మాట్లాడతారు అని అంటే, ఇప్పుడు రోజు ఉంది, ఆవిడేమో అఖిల ప్రియ గారి గురించి మాట్లాడిద్ది. ఆవిడ డ్రెస్ వేసుకుంటే నాకెందుకు, నైటీ వేసుకుంటే నాకెందుకు, అది వేసుకుంటే ఏమో మాత్రం ఆ మాట పద్ధతి తెలియదా? రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇలా ఉంటారా, రాజకీయాల్లో ఉన్నప్పుడు అలా ఉంటారా, రాజకీయాల్లో ఉన్నప్పుడు పద్ధతి పాడు తెలియదా అని మాట్లాడిన రోజా గారు మాత్రం పబ్కి వెళ్ళి డ్యాన్సులు వేయచ్చు, ఏదన్నా ప్రోగ్రాం జరుగుతుందంటే స్టెప్పులు వేయచ్చు, జబర్దస్త్లో ఇష్టానుసారంగా శేఖర్ మాస్టర్తో మాత్రం చిందులు వేయచ్చు. కానీ ఈవిడ మాత్రం మాట్లాడేది పద్ధతి గురించి. ఈవిడికి ఎలా మినిస్టర్ ఇచ్చాడండి జగన్మోహన్ రెడ్డి? మాకు అర్థం కావట్లేదు. అంటే కళాకారులందరినీ వైసీపీ పార్టీలోనే పెట్టుకున్నారనమాట. మరి నిన్న కాక మొన్న చూస్తే గుడివాడ మంత్రి కొడాలి నాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఎంత నీచంగా మాట్లాడుతున్నాడు అంటే పథకాలు ఇస్తే ఆడవాళ్ళని, మగవాళ్ళని, లోకేష్ని, వాళ్ళ ఫ్యామిలీని, ఎంతమంది పిల్లలు కనాలో కూడా నువ్వే చెప్తావా? నీ పిల్లల గురించి, నీ ఆడవాళ్ళ గురించి, కనీసం నీ ఇంటి ఎదురు రోడ్డుకి గుంట పూడ్చుకోవడమే నీకు చేతకాలేదు కొడాలనా అని నువ్వు మాట్లాడతావు. మళ్ళీ ఎన్నిసార్లు గెలిచాడండి ఆయన ఆ ఊర్లో, ఆ కాన్స్టిట్యున్సీలో? ఆయన రోడ్లో పెద్ద గుంట ఉంటుంది, ఆ గుంట పూడ్చుకోవడమే చేతకాలేదు వీడికి. వీడు మాత్రం కైనీలో గుట్కాలో వేసుకొని మాత్రం జనాలను విమర్శించమంటే ప్రెస్ మీట్కి వచ్చి విమర్శిస్తూ ఉంటాడు. తాడు పొంగరం లేని ఆ కొడుకులందరూ పార్టీలో పెట్టుకుంటే ఇలాగే ఉంటుందన్నమాట. ఇంకో విషయం ఏంటంటే, వీళ్ళకందరికీ ఇప్పుడు రోజా అవనివ్వండి, కొడాలి నానివ్వండి, వల్లభనేని వంశీ ఇవ్వండి, వీళ్ళందరికీ ఎక్కడండి శంకుస్థాపన జరిగింది? ఎక్కడ? వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఏ పార్టీలో నుంచి మొలిచిన మొక్కలు? మరి ఇంకో మొక్క ఉంది, విడుదల రజని, ఆ మొక్క ఎక్కడి నుంచి వెళ్ళింది? మీరు నాటిన మొక్కండి నేను అని చంద్రబాబు నాయుడు గారు నానింది. మరి ఇప్పుడు ఆ మొక్క ఏమైంది? పెరిగి పెద్ద అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి దగ్గర కాయలు కాయడానికి వెళ్ళిందా? మేము మాట్లాడతాం మాట్లాడాలంటే, కాకపోతే విమర్శించడం మాకు మా నాయకుడు నేర్పలా. ఇప్పుడు జనాల్ని పోగేస్తున్నారు. జనాలు నిజంగా ఎంతోమంది, వేల మంది, మన నవశకం యుగలం ఫైనల్ మీటింగ్ జరగనివ్వండి, మన మహానాడు జరగనివ్వండి, రాజమండ్రిలో ఎక్కడికైనా కానీ ప్రజలు స్వచ్ఛందంగా, ముసలి వాళ్ళు, కాళ్ళు చేతులు లేని వాళ్ళు కూడా వీల్ చైర్స్ వేసుకున్నవి కూడా ఉన్నాయి, చూసుకోమనండి. మేము ఎప్పటికప్పుడు వీళ్ళు అంటారు కదా, ఖాళీ చైర్స్ పెట్టి మీటింగులు పెట్టిన మంత్రులు ఉన్నారు, ఖాళీ చైర్స్కి మీటింగ్స్ చెప్పిన ఎమ్మెల్యేలు ఉన్నారు, సీఎం కూడా ఉన్నాడు. ఆ వీడియోస్ మేము పంపిస్తాం. కానీ మీటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మీటింగ్ ఎండ్ అయిపోయే వరకు మా పేజెస్లో లైవ్ రన్ అవుద్ది. ఆ లైవ్ చూసుకోమనండి. ఎక్కడో 3-4 కిలోమీటర్ల అవతల వెళ్ళి చైర్స్ అన్నీ ఖాళీ ఉన్న చోట ఏవో కాస్త వీడియోలు తీసుకొని, ఏది మీటింగ్ అయిపోయి ఎవరో జనాలు వాటర్ ప్యాకెట్లో ఏవో తాగుతూ ఉన్నప్పుడు వీడియోలు, ఫోటోలు, క్లిప్పింగ్లు తీసుకొని మీ ఇష్టానుసారంగా మీరు జనాలు రావట్లేదు, జనాలు వస్తున్నారు రావట్లేదో జనానికి తెలుసు. వీడికి తెలిసేదేంటి? జనాలు మీటింగ్కి వస్తే తాడేపల్లి కొంపలో ఎన్ని టీవీలు పగులుతున్నాయో కూడా మాకు తెలుసు. వీళ్ళు ఎలా చెప్తారు జనాలు రావట్లేదని? రా కదలిరా ప్రోగ్రామ్ కూడా అటర్ ఫ్లాప్ అవుతా ఉంది. జనాల్ని మొబిలైజేషన్ చేయడానికి టీడీపీ నాయకులు కూడా ఈ విధంగా ఉన్నారని చెప్పి రా కదలిరా ప్రోగ్రామ్ అటర్ ఫ్లాప్ అవుతుంది అని వాళ్ళు ఎందుకు చెప్తున్నారంటే, వాళ్ళ పార్టీ నాయకులందరూ రా కదలిరా ప్రోగ్రాంలోనే కదా పార్టీ మారుతున్నారు. రా కదలిరా ప్రోగ్రాంలో పార్టీ మారుతుంటే, నిజంగా రా కదలిరా అన్నప్పుడు వాళ్ళు వచ్చేస్తున్నారు. ఎందుకు వచ్చేస్తున్నారు? నీ మీద అసమ్మతి ఉంది కాబట్టి వచ్చేస్తున్నారు. నీ మీద నువ్వు వాళ్ళని పరుస్తున్నావు కాబట్టి వచ్చేస్తున్నారు. నువ్వు మళ్ళీ ఓడిపోతావు కాబట్టి వచ్చేస్తున్నారు. అంతేగాని ఎవరిని మేము బలవంతంగా లాక్కోవట్లేదే. బయటకు వచ్చి వాళ్ళ ఎమ్మెల్యే, మరి శ్రీదేవి ఉంది, ఉండవల్లి శ్రీదేవి, ఆవిడ ఒక రోజు ఏం చెప్పింది? జగన్మోహన్ రెడ్డి వల్ల, వాళ్ళ పార్టీ వాళ్ళ వల్ల నాకు ప్రాణగండం ఉంది, అందుకే నేను పక్క రాష్ట్రం పారిపోతున్నాను. నీకు పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులే వాళ్ళు అలా ఇబ్బంది పడతా ఉంటే ఇంకా నువ్వు ఎవరికి న్యాయం చేస్తావు? ఎవరికి న్యాయం చేయగలవు నువ్వు? ఎవరికీ చేయలేవు, ఏమీ చేత కాదు. కనీసం ఎమ్మెల్యేలు, మంత్రులు పార్టీలు మారుతుంటే కూడా వాళ్ళని పిలిచి వాళ్ళకి ఎక్కడ బాధ కలిగింది, దేనివల్ల వాళ్ళకి నష్టపడింది, ఎందుకు వాళ్ళు పార్టీలు మారుతున్నారని మాట్లాడుకోలేని స్థితిలో నువ్వు ఉన్నావు. ఇంకేంటి నీ చెల్లిని
పంపించేశావు, నీ తల్లిని పంపించేశావు. ఇంకో చెల్లేమో కాగితాలు పట్టుకొని మా నాన్నగారిని చంపిన వాళ్ళని తీసుకుని ఢిల్లీ తిరుగుతుంది. తల్లికి చెల్లికి న్యాయం చేయలేని ఒక చేతగాని ముఖ్యమంత్రి మహిళలందరికీ ఏం న్యాయం చేస్తాడండి? చేస్తాడని అయితే నేను అనుకోవట్లేదు. ముఖ్యంగా షర్మిల గారు కాంగ్రెస్లో జాయిన్ అవడం వెనుక కూడా చంద్రబాబు నాయుడు కుట్ర ఉందని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. ఎంతవరకు సమర్థిస్తారు వ్యాఖ్యలు? సజ్జల రామకృష్ణ ముందు కొడుకుని సమర్థించుకుంటే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే, అదే నేను ఇందాక అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు తుమ్మినా వైసీపీని చూసే తుమ్మారు, చంద్రబాబు నాయుడు గారు దగ్గినా వైసీపీని చూసే దగ్గారు అనుకుంటే ఎలాగండి? షర్మిల గారు ఆమెకి ఇష్టమే చేరారు, వాళ్ళ అన్న మీద అసమ్మతి ఉంది కాబట్టి చేరారు. వాళ్ళ అన్నయ్య అమ్మాయికి న్యాయం చేయలేదు. ఆ రోజున మరి షర్మిల దన్నాలు పెట్టి మా అన్నయ్యకి ఓటేయండి, మా అన్నయ్యని సీఎం చేయండి, ఒక్క అవకాశం ఇవ్వండి, ఒక్క అవకాశం ఇవ్వండి అని తిరిగింది కదా, అన్ని ఊర్లలో అన్ని కాన్స్టిట్యున్సీలో తిరిగింది కదా. మరి ఆ చెల్లి నువ్వు ఎలక్షన్లో గెలవంగానే కనీసం ఒక ఎమ్మెల్యే సీట్ ఇచ్చావు, ఒక మంత్రి ఇచ్చావా, ఎమ్మెల్సీ ఇచ్చావా? ఏమి ఇవ్వకుండా చెల్లిని పక్కన పెట్టావు, బయటికి గెంటేసావు. భారతీయ చెప్పిందా ఇవ్వద్దని? మేము మాట్లాడొచ్చు. భారతీయ చెప్పిందా? భారతీ గెంటేసిందా? నీ అత్తను గెంటేసిందా భారతి? మేము మాట్లాడతాం. మరి ఆ రోజున స్టేజ్ మీద నేను రాజీనామా చేస్తున్నాను పార్టీకి అని నీ ముందే, సీఎం ముందే తల్లి రాజీనామా చేస్తుంటే ఆపటం చేతగాని ఒక ముఖ్యమంత్రి చేతగాని ముఖ్యమంత్రి అవుతాడా? ఆవిడ ఎవరిని పట్టించుకున్నాడు? యువతని పట్టించుకున్నాడా? పైగా వీళ్ళు మళ్ళీ కొత్త స్కీములు పెడతారు. ఆడుకో ఆంధ్ర. ఇప్పుడు వరకు జనాలతో ఆడుకుంటుంది, సరిపోదా? బీసీలతో ఆడుకున్నారు, మహిళలతో ఆడుకున్నారు, పిల్లలతో ఆడుకున్నారు. ఎంతోమందికి అన్యాయాలు జరుగుతుంటే వీళ్ళందరూ చూస్తూ నవ్వుకుంటూ వీళ్ళందరూ మాత్రం చక్కగా ఆడుకుంటున్నారు. ఇంకా ఆడుకో ఆంధ్ర ఏంటండి? జాబ్ క్యాలెండర్స్ రిలీజ్ చేస్తాను ప్రతి జనవరి 1st అని చెప్పాడు. ఒక్క జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాల. యువతకి పైగా నేను ఎంతోమందికి జాబ్స్ ఇచ్చానండి. అంటే బీటెక్లు డిగ్రీలు చదువుకునే వాళ్ళకి నువ్వు వాలంటీర్ జాబ్స్ ఇచ్చి నెలకు 5,000 ఇస్తే ఆ కుటుంబం ఎలా నడుస్తుంది? 5,000కి ఏమొస్తుందండి? నిత్యావసర సరుకులు పెరిగిపోయినాయి, పైగా వీళ్ళకి పథకాలు తీసేస్తారు. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే, ఇంకోటి ఏంటంటే పథకాలు ఇస్తున్నాం, అమ్మఒడి ఇస్తున్నాం, లేకపోతే పెన్షన్లు ఇస్తున్నాం అంటారు. పెన్షన్లు ఇదివరకు 16 లక్షల మందికి వచ్చేవి, ఇప్పుడు 7 లక్షల మందికే వస్తున్నాయి. మిగిలిన 7 లక్షల మందికి ఎందుకు తీయట్లేదు? కరెంటు బిల్లు పెరిగింది, కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని తీయట్లేదు. కరెంటు బిల్లు ఎందుకు వస్తుంది? వీళ్ళే 4.5 సంవత్సరాల్లో 9 సార్లు కరెంట్ ఛార్జెస్ పెంచారు కాబట్టి కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది. వాస్తవమా కాదా? మరి అలాంటప్పుడు నువ్వే కరెంటు బిల్లులు పెంచి, కరెంటు రేట్లు పెంచి నువ్వే పథకాలు ఎలా తీసేస్తావు? నిజంగా కొంతమందిని చూస్తుంటే చాలా జాలేస్తున్నట్టు. వాళ్ళకి నిజంగా కళ్ళు ఉండవు, పుట్టిగుడ్డోళ్ళు అనమాట. నీ కళ్ళు లేవని సర్టిఫికేట్ తీసుకురా అని చెప్పేసి పెన్షన్ తీసేశారంట ఒక పిల్లాడికి. ఇలా ఎన్ని చేస్తారు మీరు? అంటే మీకు ఇష్టమైన వాళ్ళకి, మీ పార్టీ వాళ్ళకి ఇల్లు ఇచ్చుకుంటారు. సెంటు భూమిలో ఏమొస్తుందండి? కట్టించిన ఇల్లులు ఉన్నాయి కదా. సరే మేమే కట్టించాం, మీరే ప్రభుత్వంలో ఉన్నారు, మీరే ఇవ్వండి. ఎంతోమంది వాటికి డబ్బులు బయట తీసుకొచ్చి వడ్డీలు కట్టుకుంటూ మళ్ళీ అద్దెలు కట్టుకుంటున్నారు. వాళ్ళు ఏదో చిన్న చిన్న పనులు చేసుకున్నారు, స్తోమత లేని వాళ్ళు. అలాంటి వాళ్ళని కూడా నువ్వు ఏమీ చేయకపోతే ఇంకేం చేస్తావు? ఇదేనా ఆడుకో ఆంధ్ర అంటే?